ఆమేన్. మనము చదువుతున్న ఈ వాక్యం ఈరోజు బాప్తిస్మము. దీనిలో ఈ మనము వాక్యము లోపలికి అంటే బాప్తిస్మం గూర్చి చెప్పబడిన వాక్యాలు చదవక ముందు బాప్తిస్మము అనే దాని మాట, దాని వాడుక విధానం ఎలా ఉందో మీకు తెలియచేస్తాను. ఆ తర్వాత మనం బాప్తిస్మం గురించి చదువుకుందాం. చాలా మందికి బాప్తిస్మం అనే ఇది పాత నిబంధనలో లేదు, ఇది క్రొత్త నిబంధనలో ఉంది అని ఒక భావం ఉంది. అది ముందు దానిని మీకు వివరంగా చెప్తాను. బాప్తిస్మము అనే మాట లేక బాప్తిస్మము అనేటువంటి ఆ ఆచరణ, ఆ పద్ధతి పాత నిబంధనలో కూడా ఉంది, క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు. పాత నిబంధనలో ఉన్నవాళ్ళు ఎవరైనా యూదుల సంఘంలో చేరాలనంటే వారు నీటి ద్వారా బాప్తిస్మం పొందాలి. ముఖ్యంగా యూదులకు బాప్తిస్మం కాదు, అన్యులకు మాత్రమే బాప్తిస్మం. అయితే అన్యులైన వాళ్ళు యూద మతంలో చేరాలంటే వాళ్ళు బాప్తిస్మము పొందాలి. ఆ విధంగా అన్యులైన వాళ్ళు యూద మతంలో చేరటానికి, బాప్తిస్మం పొందటానికి ఇష్టపడితే వాళ్ళు ఒకళ్ళు ఇష్టపడ్డ కుటుంబం అంతా బాప్తిస్మం పొందాలి. రెండవ పాయింట్. మూడవ పాయింట్, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటానికి ఏ మత గురువు వాళ్ళని ముట్టుకోడు. బాప్తిస్మం ఇవ్వటానికి ఏ మత గురువు వాళ్ళని ముట్టుకోడు. వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే నీటిలోకి ప్రవేశించి కుటుంబం అంతా వాళ్ళు బాప్తిస్మము పొందాలి. ఎందుకంటే వాళ్ళు అన్యాచారంలో నుంచి వచ్చారు కాబట్టి కుటుంబం అంతా బాప్తిస్మం పొందితేనే వాళ్ళని, ఆ మనిషిని ఆ యూద సంఘంలో చేర్చుకునేవాళ్ళు. వాళ్ళ యూదుల యొక్క ఉద్దేశము, వాళ్ళ ఆచరణ, బాప్తిస్మం అనేది అన్యులు పొందాలి, క్రైస్తవులు అంటే యూదులు పొందవలసిన అవసరం లేదు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు వాళ్ళని బాప్తిస్మం పొందమని ఆయన హెచ్చరించాడు. అప్పుడు యూదులైన వారు క్రైస్తవులు కావటానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతిలో వాళ్ళు బాప్తిస్మం పొందారు. ఆ విధంగా పాత నిబంధనలో ఉన్న ఆ ఆచరణ, బాప్తిస్మం అనేటువంటి ఆ ఆచరణ, అది క్రొత్త నిబంధనలో కూడా ఆచరించడం జరిగింది. తరువాత బాప్తిస్మం అనేది ఎక్కువ భాగము తలస్తారు ఏమనంటే మత మార్పిడికి ఒక సాధనం అని. బాప్తిస్మం అనేది మత మార్పిడికి సాధనం కాదు. బాప్తిస్మము ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారో వారు ఆ బాప్తిస్మం పొందుతారు. ఈ సందర్భంలో అంటే నేను వాక్యాల్లో రాసిన మాటలు కాకుండా బాప్తిస్మము పొందటానికి ఎవరు అర్హులు, లేక వారికి ఎటువంటి గుణలక్షణం ఉండాలి అని చెప్పడానికి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 37వ వాక్యం చదవండి. ఒక మనిషి బాప్తిస్మము పొందాలి అని అంటే ఆ కండిషన్ లేక షరతు ఆ వాక్యంలో వివరించాడు. చదవండి. అపోస్తుల కార్యములు 8:37. గుడ్ మార్నింగ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. గుడ్ మార్నింగ్. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నప్పుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంత ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఓకే, ఇక్కడ బాప్తిస్మము ఇచ్చిన సన్నివేశం అంటే బాప్తిస్మం ఇచ్చిన సన్నివేశాన్ని ఇక్కడ వివరించాడు. మీరు ఆయన వివరించేటప్పుడు చెప్పిన మాటలు చూడండి, దానిలో ఆయన స్పష్టంగా క్లియర్గా చెప్తాడు. 36 కూడా చదవండి ఆ అధ్యాయంలో, ఆ వాక్యం అదే అధ్యాయంలో. వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నసంపకుడు ఇదిగో నీళ్లు,
నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. కంటిన్యూ చేయమంటారా? చదవండి. ఫిలిప్పు నశింపకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ మనిషి బాప్తిస్మము పొందటానికి పూర్వము ఏం జరిగింది? వీళ్ళిద్దరూ ఆ విధంగా వెళ్తున్నప్పుడు, దానికి ముందు ఈ బైబిల్ అంటే ఈ వాక్యం చదివిన మనకు అందరికీ తెలుసు, ఫిలిప్పుకి తర్వాత నపుంసకుడికి మధ్య జరిగిన చర్చ మీకు ఐడియా ఉందా? వాళ్ళిద్దరూ ఏమి చదివారు, ఏమి నేర్చుకున్నారు ఆ సందర్భంలో? ఫిలిప్పు అతనికి ఏం బోధించాడు? యెషయా గ్రంథం చదివారండి. అది కరెక్ట్. అంటే ఆయన వాళ్ళకి వాక్యము నేర్పించాడు కదా. ఒక మనిషికి మారు మనసు అంటే ఒక మనిషి బాప్తిస్ము పొందక పూర్వం ఏం చేయాలన్నమాట? మారు మనసు, వాక్యం చదవాలి, తర్వాత మారు మనసు. ఫస్ట్ స్టెప్ వాక్యం చదవాలి. తర్వాత ఈ 37వ వాక్యంలో చెప్తాడు, ఫిలిప్పు 37 వారు వచ్చి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, వారు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. 36 చదివారు మీరు, 37 చదవలేదు. 36 నుంచి మరలా చదువుతున్నాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అంటే బాప్తిస్మం పొందటానికి కండిషన్ ఏమిటన్నమాట? విశ్వసించాలి, నమ్మటం. అది ప్రభుని నమ్మటం. అయితే విశ్వసించక ముందు విశ్వాసం మనిషికి ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. ఆ వినేది ఏం వినాలి? దేవుని వాక్యం. అది వీళ్ళిద్దరూ దేవుని వాక్యం చదువుకున్నారు. దేవుని వాక్యం ఫిలిప్పు ఆయనకు వివరించాడు. ఆయనకు వివరించిన వాక్యము యేసుక్రీస్తు గూర్చి వ్రాయబడింది. యేసుక్రీస్తు వారు ఆయన మానవుల వరకు చేసేటువంటి రక్షణను గుర్చిన ఏర్పాటును ఆయన వివరిస్తూ వచ్చాడు. అది విన్న తర్వాత ఇతను ఆ మనిషి బాప్తిసం పొందడానికి నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఎవరైతే పూర్ణ హృదయంతో ప్రభువుని నమ్ముతారో వారు బాప్తిస్మం పొందటానికి అర్హులవుతారు. అయితే ఈ సందర్భంలో మనం చదువుతున్న ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ భాగం మన దేశంలో బాప్తిస్మం అనేది మత మార్పిడి కోసం ఉపయోగించేటువంటి సాధనం అని చాలా ఎక్కువ మంది విశ్వసిస్తారు. అది కరెక్ట్ కాదు. బాప్తిస్మము ఎవరైతే విశ్వసించారో వాళ్ళకి ఇస్తాం. కాబట్టి మనం బాప్తిస్మం ఇవ్వకముందే ఆయన మారుమనసు పొందాడు. అంటే బాప్తిస్మము మనం ఎవరికి ఇస్తాము అంటే మారు మనసు పొందిన వాళ్ళకి, విశ్వసించిన వాళ్ళకి ఇస్తాం. అంటే దానిని బట్టి బాప్తిస్మము మత మార్పిడికి సాధనం కాదు. వింటున్నారా? మత మార్పిడికి అది సాధనము కాదు. మత మార్పిడి అనేది ఏ మనిషి అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసిస్తాడో, ఏ మనిషి అయితే అంతకుముందే క్రైస్తవ్యమును గూర్చిన లేఖన భాగాలు నేర్చుకున్నాడో, అర్థం చేసుకున్నాడో, వాటిని అనుసరించి నడవటానికి నిశ్చయించుకున్నాడు, ఆ మనిషికి బాప్తిస్మం ఇస్తాం. అంటే క్రైస్తవుడు అయిన వాడికి బాప్తిస్మం ఇస్తాం. ఇంకొక మాటలో చెప్పాలనంటే బాప్తిస్మం అనేది క్రైస్తవులకి, అన్యులకు కాదు. ఇప్పుడు ఈ నపుంసకుడు అన్యుడు, కానీ క్రైస్తవుడు అయిపోయాడు. ఆయన క్రైస్తవుడు అయిపోయాడు కాబట్టి ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు. చాలా మందికి ఈ సీక్రెట్ తెలియదండి. చాలా మందికి ఈ సీక్రెట్ తెలీదు. నేను డాక్టరేట్ చేసినప్పుడు ఈ బాప్టిస్మ్ అనే దాని మీద నేను ప్రత్యేకంగా స్టడీ చేశాను, చాలా డీపర్గా, లోతుగా. కాబట్టి దీనికి మీకు ఇంకొక విషయం చెప్తాను. మన కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి మనం బాప్తిస్మం ఇస్తాం, అవునా? వాళ్ళకి ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నాము? వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి మనం బాప్తిస్మం ఇస్తున్నాం. వాళ్ళు క్రైస్తవులు, ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినా కూడా వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసిస్తేనే, వాక్యం చదువుకుని ప్రభునందు విశ్వసిస్తేనే వాళ్ళకి మనం బాప్తిస్మము ఇస్తాము. అందుకని
బాప్తిస్మం అనేది ఎవరైనా తీసుకుంటే మత మార్పిడి చేయటం అనే ఉద్దేశం దానిలో లేనే లేదు అసలు. ఓకే, ఇది ఒక పాయింట్ మీకు నేను క్లియర్ చేయాలనుకున్నా. అంటే బాప్తిస్మం అనగా ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వాళ్ళకే ఇస్తాం. నంబర్ 1, విశ్వసించే ప్రతి ఒక్కళ్ళు ముందు వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకున్న వాళ్ళకి మాత్రమే బాప్తిస్మం ఇవ్వటము జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బాప్తిస్మం అనేది పాత నిబంధన గ్రంథంలో ఆ విధంగా ఉంది, ఉనికిలో ఉంది. అయితే అది కేవలము అన్యులు యూద మతంలో చేరడానికి మాత్రమే దాన్ని సాధనంగా ఉపయోగించారు. అందుకని ఈరోజు మనం ఎవరికైనా బాప్తిస్మం ఇస్తే మత మార్పిడి చేస్తున్నామని అంటారు. వాస్తవంగా బాప్తిస్మం అనేది మత మార్పిడి కాదు. మన క్రైస్తవ సిద్ధాంతం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి మనము బాప్తిస్మం ఇస్తాము. దీనికి ఉదాహరణగా మీకు 1-2 వాక్యాలు చదువుదాం. ఇప్పుడు నేను మీకు రాసిన ఆర్డర్లో కాకుండా కొంచెం ఇది వివరించడానికి ఆ వాక్యాలు ఇప్పుడు మరలా వాడదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31వ వాక్యం చదవండి. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యా, రక్షణ పుట్టకు నేనేమి చేయవలను? వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. బాప్తిస్మానికి ముందు ఏం చెప్పాడు? ఏం చేయమని చెప్పాడు? విశ్వాసం ఉంచమని చెప్పాడు. అంటే విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన క్రైస్తవుడయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత ఒక మంచి క్రైస్తవుడు అవుతాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు బాప్తిస్తానికి అర్హులు. దాన్ని కూడా అంతకుముందు ఒక వాక్యంలో చదివాం. మీరు పూర్ణ హృదయంతో ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన ఎడల మీరు బాప్తిసం పొందవచ్చునండి. అంటే బాప్తిస్మము తీసుకోక ముందే ఒక మనుషుడు వాక్యం చదువుకుని ఆ వాక్యం చెప్పినట్లుగా జీవించడానికి ఇష్టపడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించడం చేత అతడు క్రైస్తవుడు అయ్యాడు. కాబట్టి బాప్తిస్మం మనం అతనికి ఇస్తున్నాం. కాబట్టి బాప్తిస్మం అనేది క్రైస్తవులకి, ఆల్రెడీ క్రైస్తవులు అయి ఉన్న వాళ్ళకి. కానీ క్రైస్తవులు కాకుండా అన్య మతంలో ఉన్న వాళ్ళని క్రైస్తవ సంఘంలోకి మార్చడానికి బాప్తిస్మము ఒక సాధనము కానే కాదు. బహుశా మీకు ఈ విషయం అందరికీ అర్థమైంది అనుకుంటా. దానికి ఒక ఇలస్ట్రేషన్ కూడా చెప్పాను. మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళకు కూడా మనం బాప్తిస్మం ఇస్తాము. ఎందుకనంటే వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు కదా, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వ అవసరం లేదనే ఉద్దేశం కాదు. అక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే వాళ్ళు క్రైస్తవులు అవుతారు. కాబట్టి అటు వాళ్ళకి మనం బాప్తిస్మం ఇస్తాం. ఓకే, తర్వాత పాయింట్, బాప్తిస్మంలో పొందటానికి తర్వాత మెట్టు పేతురు ఆయన పెంతెకోస్తు దినం మందు చేసిన ప్రసంగంలో ఉపయోగించిన మాటలు. అపోస్తుల కార్యములు 2:38. అపోస్తుల కార్యములు 2:30. పేతురు మీరు మారు మనసు పొంది 37 కూడా చదువుదాం, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే, వారు ఈ మాట విని నొచ్చుకొని, సహోదరులారా చేతుమని పేతుర్ని కడమ అపోస్తులు అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఓకే, ఇక్కడ ఒక మాట ఉపయోగించాడండి, మారు మనసు పొంది. ఈ మారు మనసు పొంది అనే ఈ మాటను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మారు మనసు పొంది అంటే వాళ్ళు అనుకుంటారు మనిషి పూర్తిగా సమస్తము, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని, చెడుని, కల్మషాన్ని అంతటినీ విడిచిపెట్టేసి బాప్తిస్మం పొందాలని. మీరు చెప్పండి, మనిషికి ఎన్ని సంవత్సరాలు పడద్దు అంటారు ఈ విధంగా అతడు అన్ని మానేసుకుని ప్రభు దగ్గరకు రావడానికి? ఇప్పుడున్న క్రైస్తవులను మనం పరిశీలన చేస్తే చాలా మంది ఇంకా వాళ్ళు పూర్తిగా మారు మనసు పొందలేదు, పూర్తిగా ప్రభువుని తెలుసుకోలేదు, కానీ వాళ్ళు క్రైస్తవులు. ఇక్కడ అర్థం ఏంటంటే మారు మనసు పొందే అంటే, ఈ మారు మనసు పొందే అనేటువంటి మాటకు ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి రావటము అని అర్థం. యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి రావటం మారు మనసు అంటే. అంతేగాని మనిషి పూర్తిగా అన్ని విడిచిపెట్టేసి, మొత్తం అంతటినీ, పాపాన్ని అంతటినీ జయించేసి, లోకాన్ని అంతటినీ జయించేసి యేసుక్రీస్తు దగ్గరికి రావటం అనేది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తుకు బయట ఎవడు పాపాన్ని జయించలేడు.
అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక్కడ ఇక్కడ ఆలోచన ఏంటంటే, మారు మనసు పొంది అనే మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి నేను నిశ్చయించుకున్నాను. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడు మనం వీటన్నిటినీ జయించగలుగుతాం. దేన్నైతే మనం అప్పటి వరకు జయించలేకపోయామో, ఏది మనకు అసాధ్యంగా కనిపించిందో దానిని జయించేటువంటి శక్తి యేసుక్రీస్తు వారు మనకిస్తారు. ఇది బాగా గుర్తుంచుకోండి. చాలా మంది క్రైస్తవులు అపజయము అపజయము అపజయము, అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి, అప్పుడప్పుడు ఇంకోటి అపనమ్మకం, అప్పుడప్పుడు అవిధేయత, ఇవన్నీ క్రిస్టియానిటీలో క్రైస్తవులలో మనం చూస్తాం. అయితే మనం ఇంకా పూర్తిగా మారిపోలేదు దానిని బట్టి. కాబట్టి మనము ప్రభు దగ్గరికి రావటం చేత మార్పు చెందుతాం, కానీ మనం ప్రభు దగ్గరికి రాకముందు ఎట్టి పరిస్థితుల్లో మార్పు చెందాం. అంటే మారు మనసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నేను ప్రభుతో ఉండటానికి పూర్తిగా నిశ్చయించుకున్నాను. అది ప్రభు దగ్గరికి రావటం. మనందరికీ తెలిసిన ఒక చక్కటి ఇల్లస్ట్రేషన్. మనకు అనారోగ్యం వచ్చింది. మనకు అనారోగ్యం వస్తే మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటాం. దట్ ఈస్ ఫైన్, మంచిదే. అయినప్పటికీ మనం అనారోగ్యం వస్తే వైద్యులు, దానికి చికిత్స ఇచ్చే వైద్యుల దగ్గరికి వెళ్తాం. మనం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పూర్తిగా నయమైపోయిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తామా? మనకు అనారోగ్యం ఉండగానే వైద్యుల దగ్గరికి వెళ్తామా? వ్యాధిగా ఉన్నప్పుడే వెళ్తాం. మనకి ఎవరికి కావాలి స్వస్థత? మనం అనారోగ్యన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్తాం. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేను నీతిమంతులను పిలవలేదు కానీ పాపులను పిలువవచ్చుదని. సో ఆయన చెప్పిన మాట అది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలువటానికి వచ్చాను. అంటే ఎవరైతే మారు మనసు పొందుతారనే మాట ఎవరికి వర్తిస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుపును అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి అది వర్తిస్తుంది. కాబట్టి మనం మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావటం అనేది మారు మనసు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈ చెప్తారు ఈ విషయంలో. ఒక సందర్భంలో ఇది నేను మీకు ముందు చదవాలని నేను పంపిన వాక్యాల్లో ఈ వాక్యం లేదు, కానీ ఇప్పుడు ఈ పాఠాన్ని వివరించడానికి ఈ వాక్యం నేను ఉపయోగిస్తున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వాక్యం చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వాక్యం. మారు మనసు పొందుటకై కరెక్ట్, చదవండి. నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని చెప్పాను. అంటే మారు మనసు పొందటం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు ఇచ్చేటువంటి ఈ పిలుపును అంగీకరించి ఆయన దగ్గరకు మనం రావటం, మనం ఆయన దగ్గరికి రావటమే మారు మనసు. ఎవరైతే ఆయన మాట విని ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొందటానికి ఇష్టపడతారో వారు బాప్తిసం పొందటానికి అర్హులు. దానికి ముందు ఇంకొక విషయం మనం గుర్తించాలి. వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అయ్యారు కాబట్టి వాళ్ళు బాప్తిసానికి అర్హులు. సో కాబట్టి ఇక్కడ మనలను మనం మార్పు చేసుకుని, మనలను మనము పూర్తిగా కడిగేసుకుని, చాలా మంది అంటారు, అయ్యా నేను అన్నీ మానేసుకుని అన్నీ విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి పూర్తిగా వచ్చారు. ఎన్నడూ జరగదు అది. ఏ మనిషి అన్ని పూర్తిగా విడిచిపెట్టుకోలేడు. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే జరుగుతుంది. ఈ మార్పు అనేది మనిషిలో తేగలిగింది ప్రభు మాత్రమే. మనుషులు ఎంత కృషి చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పుణ్యస్థలాలు దర్శించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, తనలో ఉన్న నైజాన్ని అధిగమించి జయించగలిగిన సమర్థత మనిషిలోకి లేదు, మనిషికి లేదు. కాబట్టి మనిషి జయించటం కోసం యేసు ప్రభు దగ్గరికి రావటమే మారు మనసు అనే మాటకు అర్థం. కాబట్టి మారు మనసు పొంది అంటే నేను పూర్తిగా మారిపోయి అన్ని విడిచిపెట్టేసి లోకంలో అన్ని విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వస్తాను. ఎన్నడూ విడిచిపెట్టలేడు, అన్నడు రాలేడు. ఇది మనం గ్రహించవలసిన వాక్యం. అంటే మీరు ప్రభు దగ్గరికి రావటానికి నిశ్చయించుకోవటమే మారు మనసు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సందర్భంలో జరిగేటువంటి విషయం ఏంటంటే దేవుని శక్తి మనం పొందుతాం. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యంలో ఈ మాటలు వివరించాడు. చదవండి. ఈ వాక్యం అందరూ కంఠస్థం చేయాలండి. వాస్తవంగా దుర్నీతి చేత 1 కొరింథీ 1వ అధ్యాయము 18.
ఒకటో కొరింథీ. మీరు రోమాస్ చదువుతున్నారు. రోమా, ఓకే. కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. అది కరెక్ట్. నశించుచున్న వారికి వెర్రితనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. విన్నారా? ఆమేన్. అంటే ఇక్కడ మనిషి పాపం పైన జయం సంపాదించడానికి శక్తి ఎవరి దగ్గర ఉందన్నమాట? దేవుని దగ్గరే ఉంది. అది అందుకే మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికే రావాలి. దేవుని దగ్గరికి మనం రావటం చేత పాపమును జయించేటువంటి శక్తిని మనం పొందుతాము. అదే మారు మనసు అంటే. అర్థమైందమ్మా? అర్థమైంది. అమూల్యమైన ఊరికే మీరు బాప్తిసం పొందండి అంటే అది కాదు. అలాగా మనిషి ఊరికే బాప్తిసం పొందినంత మాత్రాన్ని ఏం జరగదు అతనిలో. కానీ హృదయ మార్పిడి. బాప్తిస్మానికి ముందు మనుషుడు ప్రభు దగ్గరికి రావటానికి నిశ్చయించుకోవాలి. హృదయం కూడా మార్చుకోలేడు మనిషి. నేను ప్రభు దగ్గరికి రావటానికి నిశ్చయించుకున్నాను అని ఎవరైతే తలస్తారో వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని కడిగి పరిపూర్ణులుగా చేస్తాను. కాబట్టి బాప్తిస్మం గురించి చాలా మంది అనుకుంటారు, బాప్తిస్మం పొందానంటే నేను పరిశుద్ధుని అయిపోయాను అని ఉద్దేశం. అది కరెక్ట్ కాదు. బాప్తిస్మం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తును నేను అంగీకరించాను బాహాటంగా అని అందరికీ లోకానికి చెప్పటమే బాప్తిస్మం. ఆ తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత అతనిలో దేవుడు కలిగించేటువంటి మార్పులు గురించి మనం వరుసగా ఒక్కొక్కటే వాక్యం చదువుతున్నాం. అందులో ఒక వాక్యం ఏంటంటే ఇప్పుడు మనం చదివిన వాక్యం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ జూమ్లో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ వచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, మీరు దేనిని జయించాలని కోరుకుంటారో దానిని తరచుగా జయించలేక అపజయం పొందుతారు. అయితే ఈ వాక్య ప్రకారము యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన శక్తిని ఎవరైతే పొందుతారో వారు మాత్రమే పాపాన్ని జయించగలుగుతారు. దేనిని జయించాలన్నా కూడా వాళ్ళకి సాధ్యం అవుతుంది దానివల్ల. సో కాబట్టి ఇది మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. బాప్తిస్మం పొందినప్పుడు మనలో ఏదో మార్పు వస్తుందని అనుకోకుండా, పొందక ముందే నేను ప్రభుతో ఉండటానికి నిశ్చయించుకున్నానని తలంచడం చేత ఒక మనుషుడు బాప్తిస్మం పొందటానికి అర్హుడవుతాడు. నంబర్ 1. రెండోది, మీరు బాప్తిస్మం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం చేత ఆయన శక్తి మీ మీద ఉంటుంది కనుక మీరు పాపాన్ని జయిస్తారు. ఇది ప్రయత్నం చేయండి. మీరు ఇది అర్థం చేసుకోండి, దీన్ని అనుసరించి నడవండి. పాపం పోయిన జయము సంపాదించడం అనేది మానవుని వలన కాదు. దానిని గురించి అంటాడు, మరణమునకు లోనగు ఈ శరీరము. ఈ శరీరం దేనికి లోనగునంట? మరణమునకు లోనగు ఈ శరీరం అంటే చదవద్దు రోమా టెక్స్ట్ చెప్తాను 6:12లో మరణములకు లోనగు ఈ శరీరం అన్నాడు. మన ఈ శరీరం మరణానికి లోనయ్యే శరీరం పాపాన్ని ఎలా జయించగలుగుతుందండి? కాబట్టి అందుకే యేసుక్రీస్తువా చెప్పారు, శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది. అంటే శరీరంతో జన్మించిన మనము ఆత్మ మూలంగా జన్మించేటువంటి ప్రక్రియలో మొట్టమొదటి మెట్టు బాప్తిస్మము. తర్వాత ఈ సందర్భంలో మనకి ఎటువంటి శక్తి లభిస్తుందో ఇంకొక వాగ్దానం చెప్తాను మీకు. రోమా 1:16. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఓకే, వెరీ గుడ్, బాగా చదివారు. ఇప్పుడు దీనిలో ఆ శక్తి దేనిని శక్తి అని మరి చెప్పాడు? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన సువార్త నశించిపోతున్న వారికి వెరితనం గాని మనకు దేవుని శక్తి అని అంతకుముందు చదువుకున్నాం కదా. దీని గురించే ఇప్పుడు అంటాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలైనగా రక్షించుటకు దేవుని శక్తి అని చెప్పాడు ఆయన. అంటే మనిషిని రక్షించగలిగిన శక్తి దేవుళ్ళనే ఉందండి, యేసుక్రీస్తులోనే ఉంది. దేవుడు అంటే మరి అందరూ చాలా మంది దేవుళ్ళ పేర్లు చెప్తారు. తక్కిన వాళ్ళు దేవుళ్ళలో ఏ దేవుళ్ళో కూడా దేవుడికి కూడా పాపమును జయించడానికి శక్తి లేదు. మనము పాపం జయించిన శక్తి ఇచ్చేటువంటి ప్రభావం కూడా వాళ్ళలో లేదు.
ఎందుకంటే వాళ్ళు అందరూ చెప్తారు మేము కూడా మీలాంటి వాళ్ళమే, మేము కూడా మీలానే జీవిస్తాం, మేము కూడా పాపులమే. ఇది సహజంగా ఆ మనం ఈ మన వాళ్ళు ఉపయోగించేటువంటి గ్రంథాలు చదివితే వాళ్ళు ఆరాధన చేసే దేవుళ్ళు కూడా చెప్పేది అదే, మేము కూడా పాపులమే అనే విషయాన్ని వివరిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు అలాగా చేయలేదు. ఆయన అన్నాడు, నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు సిలువను గూర్చిన వార్త అనే మాట రోమీలకు రాసిన పత్రిక 1:16 అంటాడు, సిలువను గూర్చి నేను సిగ్గుపడి వాడిని కాను, ఎలాగనగా రక్షణ కలుగు చేయటం అనేది దేవుని శక్తి అని చెప్పాడు. మనందరికీ రక్షణ అంటే దీనిలో మనము పాపము చేయకుండా ఉండేటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. దీనిలో 3 మెట్లు ఉంటాయి, అది ఇప్పుడు మనం చర్చించొద్దు. మనకు కావలసిన మెట్టు ఏంటంటే పాపం పైన జయం. ప్రతి ఒక్కరికి మీరు దేనిని వాక్య ప్రకారము చేయవలెనని మీరు ఆదేశింపబడతారో దానిని చేసేటువంటి భాగ్యము మీకు కలుగుతుంది. ఒక్క నిమిషం ఉండండి, నేను నా ఓకే, నా కంప్యూటర్ బ్యాటరీ లో అయింది, సో అందుకని ఐ పుట్ ఇట్ ఆన్. కాబట్టి మనిషి ఎందుకు బాప్తిసం పొందాలి, మనిషి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఇవి కారణాలు. పాపం పైన జయం సంపాదించాలంటే యేసుక్రీస్తు యొక్క శక్తి మనకు కావాలి. మనకు స్వతహాగా అయితే మన వల్ల కాదు. కాబట్టి చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా బలహీనులుగానే ఉన్నారు. వాళ్ళకున్న నైజాన్ని కానీ వాళ్ళకున్న బలహీనతలు కానీ వాళ్ళు జయించలేదు ఇప్పటి వరకు. దానికి కారణం ఏంటి? వాళ్ళు క్రైస్తవులే కానీ ప్రభు దగ్గరికి రాలేదు. కాబట్టి బాప్తిస్మం అనేది క్రైస్తవ ప్రయాణానికి మొట్టమొదటి మెట్టు. ఈ మొట్టమొదటి మెట్టులో మనం ప్రభు దగ్గరికి వస్తాము. అక్కడి నుంచి ఈ క్రైస్తవ ప్రయాణంలో మనము ముందుకు నడుస్తాము. మనము సర్వస్వము దేనిని కూడా మనం మన సొంత శక్తి చేత మనం దేనిని జయించలేం. మనల్ని జయించడానికి కావలసిన శక్తి దేవుడు వాగ్దానం చేశాడండి. ఈ వాక్యం చాలా అమూల్యమైన వాక్యం. ఇది యెహెజ్కేలు 37:23 ఆఖరి 2 లైన్లు చదవండి. యెహెజ్కేలు 37:23 వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజుని నియమించెదను. 37:23 ఆఖరి 2 లైన్లు చదవండి. 23 తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమను అపవిత్రపరుచుకున్నారు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారి మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి మాటలు వినండి, పాపము చేయకుండా వారిని రక్షించి. అసలు మీరు ఎప్పుడైనా చూశారు ఈ వాక్యం మీ లైఫ్ లో? వారు మానక పాపములు చేయకుండా, పాపం చేయకుండా ఏం చేస్తాడంట? వారిని రక్షిస్తాను. ఇదండి, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు పాపము చేయకుండా ఉండేటువంటి శక్తిని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తుంది. ఇది క్రిస్టియానిటీ. వారిని పవిత్రపరిచేదను. చూడండి ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఆ గొప్ప వాగ్దానాన్ని పొందటానికి మొట్టమొదటి మెట్టు బాప్తిస్మం. ఈ బాప్తిస్మం పొందక ముందు వాక్యం చదువుకోవాలి. వాక్యం చదివిన తర్వాత ప్రభువుతో నేను ఉంటానని మనం నిశ్చయించుకుని ఆయనతో మనం ఉన్నప్పుడు పాపం పైన జయము మనకు లభిస్తుంది. ఈ వాక్యము అమూల్యమైన వాక్యం అండి పాత నిబంధన గ్రంథంలో. ఇకను పాపం చేయకుండా, అసలు మరలా చదవండి ఆ మాటలు ఆఖరి 2 లైన్లు. వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. వండర్ఫుల్ అండి. నేనే తన్మయమైపోయాను మొట్టమొదటి వాక్యం చదివినాడు. క్రిస్టియానిటీలో ఉన్న గొప్ప అదృష్టం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన, గొప్ప వాగ్దానము, పాపము చేయని తత్వాన్ని దేవుడు మనిషికి ఇస్తానని చెప్పారు. ఎవరికది? మారు మనసు పొందిన మనిషికి. మారు మనసు అంటే ఆయన అంతా మార్చుకోవటం కాదు, అతను మారిన జీవితం జీవించడానికి నిశ్చయించుకొని ప్రభు దగ్గరికి రావటానికి. మీకు చాలా చాలా
మా అనుభవంతో ఒక విషయం చెప్తున్నా. చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ వాళ్ళు అంటారు ఇంకా వాళ్ళ హృదయంలో ఇంకా ఏదో ఈ లోకంలో జీవించాలి అనేటువంటి ఆలోచన ఉండి వాళ్ళు పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకోరు. అందుకని వాళ్ళ పాపాన్ని జయించలేరు. అందుకే చెప్పాడు, మనకి వచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళు పాపం జయిస్తారు. అలా జయించకుండా జీవించేటువంటి జీవితం క్రైస్తవ జీవితం కాదండి. మీరు దేనినైతే చేయాలని అనుకుంటారో అది చేసేటువంటి బలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఇది నా జీవితపు అనుభవం. మానవులు దేనినైతే సాధించలేరని అనుకుంటారో దాన్ని సాధించటము, దానికి ప్రభువుని మనం కోరుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన శక్తి కావాలని కోరుకోవాలి. అందుకే ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను ఈ వాక్యంలో చెప్పబడిన విధంగా పాపము పైన జయము పొందేటువంటి భాగ్యము నాకు దయచేయి. పాపం పైన జయము నాకు దయచేయి. నేను నీకు ఇష్టమైనట్లు జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించు అని అంటాం. ఆయన హానోకు గురించి ఒక మాట చెప్పాడు. అతను దేవునితో నడిచాడు అనే మాట ఉపయోగించాడు కదా. దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఏంటంటే ఆయన చేసిన పని, ఆయన యేసుక్రీస్తుతో దేవునితో ఉండటం చేత ఆయన అనుసరించి నడిచాడు. అంటే ప్రార్థనా జీవితం ద్వారా అటువంటి జీవితం ఆయనకి కలిగింది. కాబట్టి మారు మనసు పొంది అంటే ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు బాప్తిసం పొందాలి. ప్రభు దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళు క్రైస్తవులు అవుతారు, వాళ్ళు బాప్తిసం పొందడానికి అర్హులవుతారు. ఓకే, ఇక్కడ మొట్టమొదటి రోమా రాజు, క్రైస్తవుడైన రాజు పేరు మీకు ఎవరికైనా గుర్తుందా? మొట్టమొదట రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుడైన రాజు, ఆయన పేరు కాన్స్టంటైన్ చక్రవర్తి. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి మొట్టమొదట రాజు క్రైస్తవుడయ్యాడు. మొట్టమొదటి రాజు క్రైస్తవుడయ్యాడు. ఇతడు క్రైస్తవుడు అయ్యాడు, కానీ ఈయన నమ్మకంలో ఒక లోపం ఉంది, బాప్తిసం తీసుకోలేదు. ఆయన ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకోవట్లేదు, అందరినీ ఆయన సామ్రాజ్యంలో వాళ్ళందరినీ అందరికీ బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, కానీ ఈయన బాప్తిసం తీసుకోలేదు. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ నేను బాప్తిసం తీసుకుంటే మరలా తప్పిదం చేస్తానేమో అనే ఉద్దేశంతో కాన్స్టంటైన్ బాప్తిసం తీసుకోలేదు. ఆయన చనిపోయే వరకు బాప్తిసం తీసుకోలేదండి. అయ్యో, మనందరం కాన్స్టంటైన్ క్రైస్తవుడు అయ్యారా? మీకు ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. చాలా మంది క్రైస్తవులు అయి ఉన్నారు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. ఇప్పుడున్న ప్రజెంట్ క్రిస్టియన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, అపజయంతో కూడుకున్న జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు దేనికో ఒక దానికి బానిస అయిపోయి ఆ బానిసత్వంలో బ్రతుకుతూ ఆదివారం వచ్చాడు బైబిల్ తీసుకొచ్చి గుళ్ళో కూర్చుంటారు. ఆయన చెప్పింది ఏదీ చేయరు, కానుక మాత్రం ఇచ్చి వెళ్ళిపోతారు. దేవుడి దగ్గరికి వెళ్ళాను కదా అని అనుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన వాక్యం వినలేదు. మనిషి వెళ్ళాడు కానీ మనసు వెళ్ళలేదు, పూర్తిగా సమర్పించుకోలేదు. ఇంకొక విషయం చెప్తాను, చాలా మంది అనుకుంటారు నేను గుడికి వెళ్ళాను అనుకుంటారు. నేను గుడికి వెళ్ళారు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. ఇంకొక సంగతి, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అసలు వాళ్ళు వెళ్ళే స్థలంలో దేవుడు కూడా లేడు. ఈ అద్భుతం అండి. దేవుని వాక్యం మనం చదువుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం అపజయపు జీవితం మనం జీవిస్తున్నాం అంటే కారణం ఏంటంటే ప్రభు దగ్గరికి రాలేదు. హానోకు ప్రభుతో ఉన్నాడు, అందుకే ఆయన. సో ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళు మాత్రమే పాపాన్ని జయిస్తారు. మొదలు పెట్టండి అలాంటి జీవితం ఇప్పటి నుంచి. అటువంటి శక్తి కావాలని ప్రభువుని అడగండి. సో నేను కొంచెం బాప్తిస్మం అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఊరికే మనిషి నీళ్లలో ముంచడం తీసుకునే బాప్తిస్మం అనేది కాకుండా దాన్ని వివరిస్తున్నాను మీకు, దాని థియాలజీ మీకు వివరిస్తున్నాను. దాని ఉద్దేశం ఏంటి, బాప్తిస్మం ఉద్దేశం ఏంటి, నేను ఏ విధంగా జీవించాలని బాప్తిస్మం చెప్తుందో అనేది మనము నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి బాప్తిస్మము ఎలాగూ పొందాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. ఆ తర్వాత ఎవరు పొందాలి అనే విషయం నేర్చుకుందాం. బాప్తిస్మము ఎలా పొందాలి? 2 మాటలు ఉన్నాయి ఇందులో. బాప్తిస్మం ఎలా పొందాలి? నీటితో నీటిలో. నీటితో నీటిలో. నీటితో అంటే ఒక 5 లీటర్లు
ఒక క్యాన్ మీరు తీసుకుని 5,000 మందికి బాప్తిస్మం ఇచ్చవచ్చు. ఎలాగా? స్ప్రింక్లింగ్ ఇవ్వటం వల్ల. అది నీటిలో నీటిలో అంటే మరి చాలా ఎక్కువ నీళ్లు ఉండాలి ఒక మనిషికి బాప్తిస్మం ఇవ్వడానికి. అందుకని యేసుక్రీస్తు వారు ఎక్కడ బాప్తిస్మం పొందారో చదువుదామే. నీటిలో. మత్తయి సువార్త 3:16. యేసు యేసు బాప్తిస్మము పొందిన వెంటనే బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఓకే, చూడండి. అంటే బాప్తిస్మం ఎక్కడ పొందారు ఆయన? నీళ్లలో. నీళ్లతోనా నీళ్లలోనా? నీళ్లలో. సో కాబట్టి దీనిలో ఉపయోగించిన మాట నీళ్లులో నుంచి ఎక్ అని గ్రీక్ మాట ఉంది. ఎక్ అంటే నీళ్లులోంచి ఆయన బయటకు వచ్చారు. కరెక్ట్గా దానిని ఇక్కడ అలాగే తర్జుమా చేసిన వాళ్ళు కూడా. నీళ్లలో నుంచి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చారు. నీళ్లలో అంటే ఈ మనము స్ప్రింక్లింగ్ వాటర్ అంటే చిలకరింపు బాప్తిస్మం తీసుకుంటే నీళ్లలోకి వెళ్ళాలండి? అక్కర్లేదు. అంటే నీళ్లలో బాప్తిస్మం పొందాలి, నీళ్లతో కాదు. ఇంకొక వాక్యం చూద్దాం. మార్కు సువార్త 1:5. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో తన చేత బాప్తిస్మము పొందుచుండిరి. చూడండి ఎంత నదిలో. మనం చిలకరింపు బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నది మధ్యలోకి వెళ్ళక్కర్లేదండి కదా, యోర్దాను నదిలో. ఓకే, మీకు 3వ రిఫరెన్స్ చూపిస్తా. ఇది అపోస్తుల కార్యములు 3:38. అపోస్తుల కార్యములు 3:38. 3:38 లేదు సార్. 26 సారీ 8:38. ఐఎమ్ సారీ 8:38. సారీ. అపోస్తుల కార్యం 8:38. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపు ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా బాప్తిస్మం ఇచ్చెను. ఓకే, నీళ్లలోనికి దిగిరి. ఎంత ఎక్సలెంట్ గా ఉంది బైబిల్. కాబట్టి చిలకరింపు అనేది బాప్తిస్మం కానే కాదు. నీళ్లతో అనేది బాప్తిస్మం కాదు, నీళ్లలో అనేది బాప్తిస్మం. ఇక్కడ మనము ఇద్దరిని చూసాం. ఒకటి యేసుక్రీస్తు వారు, ఇంకొక నపుంసకుడు. ఆయన నపుంసకుడు అనే మాటకి అవసరమైనప్పుడు అర్థం చెప్తాను. ఇక్కడ ఉన్న మాట, ఇతడు అధికారి. ఆయన ఏమంటారు, కోశాధికారి. ఆ డబ్బు మీద, ధనాగారం మీద అధికారి. ఆ రాజ్యానికి ఆయన బాప్తిస్మం పొందాడు నీళ్లతో కాదు. నీళ్లతో బాప్తిస్మం అనేది ఆ తరువాత కల్పించిన పద్ధతి, బైబిల్ పద్ధతి కాదు. దాన్ని బైబిల్ బాప్తిస్మం మనం బాప్తిస్మము ఎలాగూ పొందాలి అంటే మనము నీళ్లలో బాప్తిస్మం పొందాలి. బ్యాప్టైజో అని గ్రీకు మాట నుండి బాప్తిస్మము అనే తెలుగు మాట వచ్చింది. బ్యాప్టిజం అనే ఇంగ్లీష్ మాట వచ్చింది. ఈ బ్యాప్టైజో అనే మాటకు అర్థం ఏంటంటే ముంచడము. దీని ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయి. కానీ బాప్తిస్మం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ మాటని బాప్తిస్మానికి మనం ఉపయోగిస్తే, బ్యాప్టైజో అనే మాట యొక్క అర్థాన్ని మనం తీసుకుని మనం పొందుతున్న బాప్తిస్మాన్ని గురించి ఆలోచించేస్తే నీళ్లలో ముంచటము, నీళ్లతో కాదు. సో దానికి కాబట్టి బాప్తిస్మం ఎలాగ పొందాలి అనే దాని గురించి మనము ఈ విషయాన్ని నేర్చుకున్నాం. ఎలా పొందాలి? నీళ్లలో ముంచబట్టడం ద్వారా. ఈ బ్యాప్టైజు అనేటువంటి మాటని, గ్రీకు మాటని తెలుగులో బాప్తిస్మము అని తర్జుమా చేశారు. బాప్తిస్మం అనగా నీళ్లలో ముంచబడుట. ఈ నీళ్లలో ముంచబట్ట ద్వారా బాప్తిస్మం ఇప్పుడు చదువుకున్న ఇద్దరు మనుషులను మనం చూసాం కదా, యేసుక్రీస్తు వారు,
తర్వాత నపుంసకుడు. వాళ్ళిద్దరూ క్రైస్తవ సంఘము ప్రారంభమైనప్పుడు ఇచ్చిన బాప్తిస్మం, నీళ్లలో ముంచడం. తర్వాత యూదులు వాళ్ళు ఎవరినైనా వాళ్ళు మతంలో కలుపుకోవటానికి ఇచ్చిన బాప్తిసం కూడా నీళ్లలో ముంచడం ద్వారానే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా బాప్తిస్మము అంటే నీళ్లలో ముంచబడాలి. ఇది మనం బాప్తిసం పొందినప్పుడు మన పాపాలు పూర్తిగా కడిగివేయబడతాయా, మనం కడిగివేయబడ్డాయా? బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు వారు మన పాపములను కడిగి వేస్తాడు అనే దానికి సూచన మాత్రమే. బాప్తిస్మంలో మనిషి పాపాలు కడిగేటువంటి శక్తి లేదు, మన పాపాలను తీసివేయలేదు. పాపం తీసేసే హక్కు ఎవరికి ఉందని మనం చదువుకున్నాం పోయిన వారం. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదు కదా. నీటికి లేదు, పోపుకి లేదు అధికారం. ఏ పాస్టర్ గారు, నాకు కూడా లేదు అధికారం మీ పాపాలు, ఎవరి పాపాలు క్షమించడానికి. నేను కూడా ప్రభువుని అడగాలి నా తప్పిదాల గురించి, ప్రభువు నన్ను క్షమించాలని. కాబట్టి పాపములు క్షమించటం అనేది, క్షమించబడటం అనేది బాప్తిసం పొందినప్పుడు కాదు. నీవు మారు మనసు అంటే ఈ జైల్లో ఉన్నప్పుడు పౌలును అడుగుతారు కదా వాళ్ళు, మేమేమి చేయాలి రక్షణ పొందుటకి, మేమేమి చేయాలని అంటే వాళ్ళు పౌలు శీల చక్కగా వివరించారు. ముందు మనం ఆ వాక్యం చదివాము, అప్పుడు ఆ సందర్భంలో ఈ ఆలోచన చెప్పలేదు, ఇప్పుడు ఆ ఆలోచన చెప్తాను. మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30, 31 రెండు వరుసగా చదువుదాం. 30-32 సార్. 16, 30, 31. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలనను వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఇక్కడ విశ్వాసం ఉంచితే రక్షణ అన్నాడండి. ఏంటంటే విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. అర్థమైందా? మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే విశ్వసిస్తామో మన పాపాలు క్షమింపబడతాయి. ఇది మన పాపాలు క్షమింపబడటం కోసం మనం ఏమి చేయనక్కర్లేదండి. మనం ప్రభుని నమ్మితే మన పాపాలు క్షమిస్తాడు. నీ పాపాలు క్షమించాలంటే మరి వేరే చర్చిల్లో నీ పాపాలు క్షమింపబడాలంటే నువ్వు ఇది చేయాలి, అది చేయాలని చెప్తారు. అది కాదు. నీ పాపం క్షమింపబడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి, అదే రక్షణ అన్నాడు. నీవు రక్షింపబడటం అంటే నీ పాపములు క్షమింపబడటం. నీ పాపములు క్షమింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నాకు రక్షణ ఉన్నదని విశ్వసించినప్పుడు మనం రక్షింపబడతాం. సో బాప్తిస్మం అనే దానిలో ఏ విధమైన మహత్కార్యం లేదు, మహత్యం లేదు, శక్తి లేదు మన పాపమును క్షమించడానికి. కేవలము మన పాపమును క్షమించేటువంటి బలము, శక్తి యేసుక్రీస్తునందు మాత్రమే ఉంది. అందుకనే ఆయన ఏం చెప్పాడు, జైలర్ పౌలు శీలలు ఏం చెప్పారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారంటే నీవును నీ ఇంటి వారి యొక్క పాపములు క్షమింపబడతాయి. మన క్రైస్తవ జీవితము పాపములు క్షమింపబడుట ద్వారా ప్రారంభమవుతాయి. అందరూ వినండి, మన వ్యక్తిగత క్రైస్తవ జీవితము మన పాపములు క్షమింపబడటం ద్వారా మన క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. రెండవది, క్రైస్తవ సంఘము ప్రారంభానికి యేసుక్రీస్తు వారి పునరుత్థానం. యేసుక్రీస్తు వారి పునరుత్థానం చెందటం చేత క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. నా క్రైస్తవ జీవితం ప్రారంభం కావడానికి నా పాపములు క్షమింపబడినప్పుడు నేను క్రైస్తవుడుగా నా క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. నా క్రైస్తవ జీవితము ప్రారంభమైంది, నా పాపములు యేసుక్రీస్తు వారు క్షమించారు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, కాబట్టి ఇప్పుడు నేను క్రైస్తవుడిని అయ్యాను, క్రీస్తు రక్తమందు నేను కడగబడ్డాను అని చెప్పడానికి బహిరంగంగా బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం అనేది ఒక మనుషుడు క్రైస్తవుడు అయిన తర్వాతే బాప్తిసం పొందుతాడు. ఒక మనిషిని బాప్తిసం ఇచ్చి క్రైస్తవుని చేయమండి. బాప్తిస్మం మనిషిని మత మార్పిడికి ఉపయోగించే సాధనం కాదు. కొంతమంది, ఒక మిషనరీ అన్నాడు, ఒక వెస్ట్రన్ ఇండియాలో ఆయన జోన్స్, ఆయన పేరు స్టాన్లీ జోన్స్, చాలా సంవత్సరాలు పనిచేశాడు ఇండియాలో మిషనరీగా. ఆయన దగ్గరికి వచ్చి ఒక అతను అన్నాడు, నాకు నీవు 20,000 రూపాయలు ఇస్తే నేను బాప్తిసం పొందుతాను అన్నాడు ఒక ఆయన. అప్పుడు ఆ మిషనరీ వెంటనే అంటాడు, నువ్వు నాకు 20,000 రూపాయలు ఇచ్చినా నీకు బాప్తిసం ఇవ్వను అన్నాడు. నువ్వు నాకు 20,000 రూపాయలు ఇచ్చినా నీకు బాప్తిస్మమో ఇవ్వను నేను, ఎందుకంటే నువ్వు బాప్తిసానికి అర్హుడు కాదు. ఇప్పుడు ఎక్కువ భాగం క్రిస్టియన్స్ని వేరే వాళ్ళు నిందించేది ఇదొకటి,
మీకు ఏదైనా మేలు చేస్తే బాప్తిసం వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే బాప్తిసం తీసుకుంటారు అని తలస్తారు. అది కరెక్ట్ కాదండి. ఒక మనిషి హృదయపూర్వకంగా తను ప్రభువుని అనుసరించి నడవాలని నిశ్చయించుకుని, నేను నిశ్చయించుకున్నానని బహిరంగంగా బాహాటంగా చెప్పడమే బాప్తిసం. బాప్తిస్మ అనేదాన్ని మనుషులు కొనడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అది కరెక్ట్ కాదు. బాప్తిస్మం అనేది పరిశుద్ధమైన కార్యక్రమం. ఒక మనుషుడు క్రైస్తవుడు అయ్యాడు అని లోకానికి చెప్పడానికి, ఆ మనుషుడే లోకానికి చెప్పడానికి ఇచ్చేటువంటి సాక్ష్యము బాప్తిస్మం. మారు మనసు పొంది అంటే పూర్తిగా కడిగేసుకుని కాదు, ప్రభువా నన్ను నేను కడుక్కోలేను, నన్ను నేను శుభ్రం చేసుకోలేను, నాకు నువ్వు సహాయం చేయి. అదే చెప్తాడు ఇథియోపియా దేశస్థుడు, అతని చిరుతుపుల్లి తన చర్మమును మార్చుకోగలదా? ఇథియోపు దేశస్థుడు గురించి కూడా చెప్పాడు, అతడు తన రంగుని మార్చుకోగలడా? ఇవి సాధ్యం కాదు, సాధ్యమయ్యే పనులు కాదు. అయితే మన ప్రభు దగ్గరికి ఎందుకు వస్తామంటే, మనలను మార్చగలిగిన శక్తి ఆయనలోనే ఉంది. మీరు ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు చేయలేకపోతున్నారో దానిని చేసే శక్తి ప్రభు దగ్గర నుంచే మనకు వస్తుంది. అందుకే సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని చెప్పాడు. ఆ శక్తిని మనం ఆస్వాదించి ముందుకు సాగడానికి మొట్టమొదటి మెట్టు బాప్తిసం. మీరు ఎప్పుడో బాప్తిసం తీసుకొని ఉంటారు, నో ప్రాబ్లం. ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక జీవితం అంత బలంగా ఉండకపోవచ్చు, మనం ఇంకా క్రీస్తునందు బలవంతులం కావాలని కోరుతూ ఉండొచ్చు. అట్టి వారికి అందరికీ వచ్చేటువంటి ఆధారం ఏంటంటే, మీరు పూర్తిగా, మనం ఇందాక ఒక మాట చదివాము, ఆ మాట అపోస్తుల కార్యములు కాదు, అపోస్తుల కార్యములు 8:37 ఉంది. పూర్ణ హృదయంతో. మరలా చదవండి ఆ మాట, మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 8:37, పూర్ణ హృదయంతో. ఇది నపుంసకుడి టాపిక్ సార్. అదే 8వ అధ్యాయము 37వ వాక్యం. వారు త్రోవలో వెళ్ళిచుండగా ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీవు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథముని ఆజ్ఞాపించెను. నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఓకే, మీరు 36 నుంచి చదవండి. లేఖనమును అనుసరించి యేసుని కూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి అప్పుడు నపుంసకుడు, ఇదిగో నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అడిగాడు. రథము దిగి నిలుపుని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంత ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. దీనిలో కంటిన్యూ వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఓకే, మీరు సంథింగ్ ఇస్ మిస్సింగ్. మేబీ మీ బైబిల్లో అనుకుంటా 8వ అధ్యాయంలో మీరు 37లో ఉంది ఈ మాట. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల. 37 చదవండి ఒకసారి. ఫిలిప్పు నాకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమనెను ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అంటే ఒక మనిషి పూర్ణ హృదయము ప్రాముఖ్యం ఇక్కడ. ఈ పాఠంలో పూర్ణ హృదయం, ఈ అంశంలో పూర్ణ హృదయం అంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా నువ్వు దేవునికి సమర్పించుకుంటే నువ్వు బాప్తిసం పొందొచ్చు. చాలా మందికి బాప్తిసం పొందితే అనారోగ్యము పోతుంది, జబ్బులు తగ్గిపోతాయి. యాక్చువల్గా మనిషికి అటువంటి స్వస్థత కలుగు చేసేది బాప్తిస్మం కాదు, యేసుక్రీస్తు. నువ్వు బాప్తిస్మం పొందావు కాబట్టి యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు. సో కాబట్టి పాపం పైన జయము కానీ మానవ జీవితంలో ఉన్న బలహీనతలను కానీ జయించేటువంటి శక్తి యేసుక్రీస్తులో ఉంది.
ఆయన మనం దానిని జయించడానికి శక్తిని అనుగ్రహిస్తాడు. అర్థమైందా? కానీ బాప్తిసం తీసేసుకున్న తర్వాత ఇంకే నేనేం చేయక్కర్లేదు, నేను పరిశుద్ధుని అయిపోయాను అనుకోవద్దండి. బాప్తిసం మనిషిని పరిశుద్ధునిగా చేసేటువంటి కెపాసిటీ బాప్తిసంలో లేదు. సో దేవుడు ఈ వాక్యమైన మీ అందరినీ ఆశీర్వదించును గాక. వచ్చే వారము ఆత్మ బాప్తిసం గురించి చెప్తాను. ఈ ఆత్మ బాప్తిసం అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో జయం సంపాదించడానికి ఉపయోగపడేటువంటి గొప్ప వరము. రక్షించడానికి దేవుని శక్తి అని చెప్పాడు. అవును, దేవుని శక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తర్వాతకైనా మనం మాట్లాడుకోవచ్చు. మన సమయం అయింది, ప్రార్థన చేస్తాను. అదే అత్యున్నతమైన సింహాసనం అందు ఆశ్రయుడైన ప్రభువా, సర్వలోకము మీ అపారమైన శక్తి చేత పరిపాలన చేస్తూ నడిపిస్తున్న తండ్రి, మీరొక్కరు మాత్రమే పాపమును క్షమించగలవారు. మీరొక్కరు మాత్రమే పాపమును జయించడానికి శక్తిని మానవులకు ఇచ్చేవారు. మాకిచ్చే వరాల్లో, మాకిచ్చేటువంటి మహా గొప్ప అధికారాల్లో పాపమును జయించే అధికారం గొప్పది తండ్రి. అట్టి భాగ్యం మాకు కలిగించినందుకు మీకు వందనాలు. ఈరోజు జూమ్ ద్వారా మీ వాక్యం విన్న మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి అట్టి విధమైన జీవితం, హానోకు వంటి జీవితం వీరందరికీ మా అందరికీ కలిగించండి. మేమందరము మీతో నడిచి పాపం పైన జయం సంపాదించి మీ బిడ్డలుగా, మీ వారసులుగా ఉండే భాగ్యం దయచేయమని మీ కుమారుడైన యేసు ప్రభు పేరట అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉంటారు. ఆమేన్. ఆమేన్. వచ్చే వారము ఇదే సమయానికి రెండవ పాఠము బాప్తిస్మలో, ఈ రోజు నీటి బాప్తిస్మం, వచ్చే వారం ఆత్మ బాప్తిస్మం గురించి వివరిస్తాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక బాప్తిస్మం